హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం మత్తాయి 9వ అధ్యాయం. వింటున్న వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రపు దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టియున్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాదములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని అని చెప్పి, ఆయన పక్షవాయువు గల వాని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. యేసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తాయి అను ఒక మనుష్యుని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో ఇక్కడ దేవుడు ఎప్పుడైతే వెంబడించు అని అన్నడో, వెంటనే తక్షణమే వాళ్ళందరూ కూడా వెంబడించినటువంటి గొప్ప కార్యం జరిగింది. హల్లెలూయా! ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నారని ఆయన శిష్యులు అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు గదా. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచూ ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యుద్ధ నుండి కొనిపోబడు దినము వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడునో పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వెయ్యడు. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు. హల్లెలూయా! పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను. హల్లెలూయా! ఆయన ఆ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను.
యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయనపై వస్త్రములు మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. హల్లెలూయా. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు అంటుండు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు, ఇది ఎవరికిని తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. హల్లెలూయా. గ్రుడ్డివారు దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. హల్లెలూయా. యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఇలాగు ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు, ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరిలేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.